హాయ్ ఆల్, ఎలా ఉన్నారు మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నిన్నటిది 22 జనవరిది రామ్ మందిర్ ఉద్ఘాటన జరుగుతుంది కదండి. ఆ వీడియో మీకు షేర్ చేద్దామని గుజరాత్లో ఎలా సంబరాలు చేసుకుంటున్నారో చూద్దాం ఈ వీడియోలో. సో చూడండి, అందరూ కూడా బస్సుల్లో లారీల్లో డీజిల్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ రామనామ స్మరణ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఎక్కడికి వెళ్తున్నారంటే మాకు దగ్గరలో ఇక్కడ హనుమాన్జీ టెంపుల్ ఉందండి, ఆంజనేయ స్వామి గుడి. అంటే ఫేమస్ చాలా పెద్దది. చూడండి, ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు మొత్తం కూడాను తిరుగుతూనే ఉన్నారు బండ్లు, సాంగ్స్ అవన్నీ పెట్టుకొని. ఇది రథం మీద రామలక్ష్మణ్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. చూడండి, డాన్స్ వేసుకుంటూ ఎంత సంబరంగా చేసుకుంటారు. ఈ రథంలో రామలక్ష్మణులు ఉన్నారు, ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏంటో ఉందండి, వెండిదో బంగారపుదో చిన్న విగ్రహం అనేది ఉందన్నమాట ప్లేట్లో. అది వీడియోలో పడలేదు, కానీ వాళ్ళు ప్లేట్ పట్టుకున్నారు చూసారు. దాంట్లో ఎంతో మూర్తి ఉంది స్వామిది. ఇది వీర కలశం ఎత్తుకొని ఆడవాళ్ళు 2000 మందికి పైగా వెళ్తున్నారు. ఇది 21 రోజు ముందే ఈ కలశాన్ని ఎత్తుకొని ఊరు మొత్తం తిరిగారండి. దీంట్లో గంగా జలము వాటర్ ఉన్నాయి అన్నమాట, నీళ్ళు. అవి బుడ్డపిల్లోడు చూడండి డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. ఇవి 21 రోజు క్రితం కూడా ఇలాగే తిరిగారు. ఇవన్నీ కూడా తిరిగి పూజ చేసి అక్కడ పెట్టారండి. 21 రోజు కంటిన్యూగా పూజ చేశారు ఈ కుండల మీద. ఈ కుండల్లో నీళ్ళు ఉన్నాయి, గంగాజలం. అవి పైన చూసారా కొబ్బరికాయలు అవన్నీ పెట్టుకున్నారు, కలశం అంటారు. ఈరోజు ఈ నీళ్లు తీసుకెళ్ళి స్వామివారి పాదాల మీద పోసి పూజ చేస్తారండి. 21 రోజు కంటిన్యూగా పూజ చేశారు. అండ్ ఈరోజు రామనామస్వరం చేసుకుంటూ వీళ్ళంతా ఊరు మొత్తం తిరుగుతూ వెళ్తున్నారు. చూడండి, వస్తూనే ఉన్నారు. ఈ వీడియో క్లిప్ చిన్నది, నేను కొద్దిగా యాడ్ చేశాను. అండ్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. చూడండి, రామ్ జెండా పట్టుకొని వెళ్తున్నారు అందరూ. బండ్ల మీద తెగ తిరుగుతున్నారు మగవాళ్ళు. అండ్ ఇది మొత్తం కూడా నైట్ టైం అండి. చూడండి, చాలా చోట్ల గుజరాత్లో అన్నదానం చేస్తున్నారు. అండ్ మేము ఉన్న ప్లేస్లో అయితే 4 చోట్ల జరుగుతుంది ఈరోజు నైట్ టైం. చూడండి, లైటింగ్ వేసారు, అసలు చూస్తానే సూపర్ ఉంది కదా. ఈ బిల్డింగ్ చుట్టూ కూడా లైటింగ్ అవన్నీ వేశారు. అండ్ ఇక్కడ కూడా ఫంక్షన్ జరుగుతుందండి. ఇది అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అనమాట, అపార్ట్మెంట్స్. దాని లోపల ఫంక్షన్. దెన్ ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. ఇది పగలపూట అన్నదానం జరిగింది, దాని నైట్ కూడా ఉంది. అసలు ఈ గుడి కట్టడానికి ఎన్న సంవత్సరాల నుంచి అనుకుంటున్నారో ఈ సంవత్సరం తీరింది ఓపెనింగ్ కూడా మన జనరేషన్లో. అసలుకి చాలా బాగుందండి. వీడియోస్ అవన్నీ కూడా రామ మందిరం గురించి నా ఛానల్లో ఉన్నాయి. చూడాలనుకున్న వాళ్ళు షార్ట్ వీడియోస్ చూడండి నా ఛానల్లో. మా బండికి మా వారు చూడండి జెండా కట్టారు, రెపరెపలు ఆడిపోతుంది గాలికి, సూపర్ ఉంది. పొగులు గుడికొద్దాం అనుకుంటే మాకు కుదరలేదు, అందుకనే నైట్ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాం. ప్రసాదం ఇచ్చారు అక్కడే. శివుడు బొమ్మ చెట్టు కింద పాలరాయితో చేశారు, భలే ఉంది చూస్తానికైతే మాత్రం. గుళ్ళో షూట్ చేసిన వీడియో ఇంకా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూడండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇది నైట్ టైము రిటర్న్ వస్తుంటే మా ఇంటి దగ్గరలో పార్క్ ఉంది, పార్కులో చూడండి వాటర్ మధ్యలోనూ లైటింగ్ వేశారు. దూరం నుంచి కూడా చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట చూస్తానికి. ఈ రామ మందిరం కట్టడానికి చాలా ఏళ్ళ నుంచి
అంటే చాలా ఏళ్ళ నుంచి కోర్టులో కేసు నడవటం కానీ అదని ఇదని చాలా జరిగినాయి ఈ గుడి కట్టడానికి. ఆ స్వామివారి చల్లని చూపుతో ఇన్నాళ్ళకి తీరిపోయింది భారతీయుల కోరిక. అండ్ ఇది మేమున్న ఏరియా, దీపాలన్నీ వెలిగించారు ఇంటింటికి కూడాను. దాన్ని ఈ వీడియో ఇక్కడ దాకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్.